నమస్తే. అంతరార్థానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఇటీవల కోపం వచ్చింది. దానికి అర్థం ఉంది, ఆ కోపానికి కారణం ఉంది. అది ధర్మాగ్రహమే నేనంట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేటువంటి సంఖ్య ముఖ్యమంత్రి గారు అడిగిన తోడనే ప్రభుత్వం దగ్గర ఆ సమాచారం లేదు. రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం పైన ఉన్నటువంటి వారు, అవుట్ సోర్సింగ్ బయట నుంచి నియుక్తులని చేసుకున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అంటే, అక్కడ ఉండే ఫ్రాడ్స్ వగైరా పక్కకు పెట్టండి, ఎంతమంది ఉన్నారు మొత్తం పైన అంటే ఆ లెక్క వెంటనే చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి గారు దీనిపైన ఖచ్చితమైన సమాచారం కావాలి. ఇది నిరుడే ఆయన అడిగింది డిసెంబర్లో 2025లో అడిగి 26 జనవరి వరకు నాకు ఈ సంఖ్య కావాలన్నారు. మరి సంఖ్య ఇప్పటిదాకా తేలింది నాకైతే తెలియదు. మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక 5 లక్షల మంది దాకా సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారని. అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులను ప్రభుత్వం నియమించుకోక, గతంలోనైతే మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అని వినేవాళ్ళం. అట్లా కాకుండా బయట ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అవన్నీ పుట్టుకొచ్చినాయి. అవి 800-900 దాకా ఉన్నాయట. నేను ప్రత్యేకించి కావాలని ప్రత్యేకంగా గణాంకాలు చెప్పడం లేదు, ఎందుకంటే ఆ గణాంకాలు సంపూర్ణంగా ప్రభుత్వం దగ్గర అధికారికంగా లేనప్పుడు అలానే నేను చెప్పడం కూడా బాగుండదు కనుక నేను చెప్పడం లేదు. వందల సంఖ్యలో 800-900 మంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా వాళ్ళు నియుక్తులను చేసి దానికి వారు కొంత కమిషన్ తీసుకొని, అంటే వారు నియుక్తులను చేసి వారు యజమానులు అన్నమాట, ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వమే నియుక్తులను చేసుకునేటువంటి వ్యవస్థకు బదులుగా అట్లా చేసుకోవడం ఏంటి అసలు? మొదటి ప్రశ్న. ఈ నిరుద్యోగులను, చిరుద్యోగులను మోసం చేసినట్టుగా కాదా? 10 ఏళ్ళుగా అక్కడ ఖాళీలు ఉన్నాయి. 10 ఏళ్ళుగా ఖాళీలు ఉన్నట్టయితే కింది స్థాయిలో వారిని క్రమబద్ధీకరించడము, పర్మనెంట్ చేయడము, కావలసిన వారిని క్లియర్ వేకెన్సీలో నియమించుకోవడము అది జరగదు. మరి ఆ కింది స్థాయిలో, దిగువ స్థాయిలో స్థలాలలో ఉన్న ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వీరికి వేతనాలు ఉన్నాయా? పని చూస్తే ఖచ్చితంగా సమానంగానే ఉంది, కానీ వేతనాలు లేదు. మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం అనేది అది ఉత్తుత్తి స్లోగన్ కాదది. ప్రభుత్వాలు ఆదర్శ యాజమాన్యాలుగా ఖచ్చితంగా అమలు చేసి ప్రైవేట్ యాజమాన్యాలకు చూపించాల్సినటువంటి సూత్రం. దానికి కాదని వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం, వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ గ్రీవెన్సెస్ ఎవరికి చెప్పుకోవాలనేది లేదు. యజమాని ఎవరంటే బయట ఉంటారు యజమానులు, వారు నియుక్తులు చేసి పంపిస్తారు. వీరు కొంత వేతనం ఇస్తే ఓ 15,000 ప్రభుత్వం ఇచ్చింది అంటే దాంట్లో 2,000-3,000 మరి ఎంతో ఆ లెక్క ప్రకారం వారు మినహాయించుకొని మిగతా వేతనాన్ని వీరికి ఇస్తారు. కావాల్సిన సెలవులు ఉండవు, హక్కులు ఉండవు. వాళ్ళు అడిగి చెప్పుకోవడానికి ఒక గ్రీవెన్సెస్ పద్ధతి అనేది అక్కడ లేదు. ఒక తెలంగాణలోనే కాదండి, మొత్తం భారతదేశంలో ఇదే పరిస్థితి 1990 నుంచి, అంతకుముందు లేదని కాదు కానీ అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. గణాంకాలు మనం భారతదేశంలో మొత్తం ఎంతమంది ఉన్నారని చూస్తే ఈ క్యాజువలైజేషను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తము అన్ని శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నవారు 2021కి 24 లక్షల మంది అట. మరి ఇప్పుడు 2023-24 34 లక్షల మంది ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఏంటిది? వారిని రెగ్యులరైజ్ చేయకుండా ఉండడం ఏంటి? వారికి తక్కువ వేతనాలు ఇవ్వడం ఏంటి? రెగ్యులరైజ్ చేయండి వాళ్ళను అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక బ్యాక్డోర్ ఎంట్రీగా వస్తుంది. ఎవరినో వాళ్ళని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు, తర్వాత కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం ఎందుకు అనేటువంటి ఆలోచన వస్తుంది. అది సబబైందే, సరి అయిందే, మరి న్యాయసమ్మతమైందే కావచ్చు కానీ మరి అట్లా నియుక్తులను ముందుగా ఎందుకు చేసుకోవాలి అక్కడ వేకెన్సీ స్పష్టంగా ఉన్నప్పుడు? ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే వ్యయం తగ్గించడం.
ప్రభుత్వ వ్యయం తగ్గించడం. ఆ వ్యయం తగ్గించడం, నిరుద్యోగులు నోళ్ళు కొట్టడం, వాళ్ళ కడుపులు కొట్టడం, వాళ్ళ పొట్ట కొట్టడం, వాళ్ళకి తక్కువ వేతనాలు ఇవ్వడం, వాళ్ళని నియమించుకోకపోవడం, అంటే రెగ్యులర్గా ఉద్యోగులం చేయకుండా ఉండకుండా క్యాజువల్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా వాళ్ళను చేసుకోవడం. ఇది ఈ ఉద్యోగులకు నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఎంత చెప్పినా తక్కువే అది. మరి దీంట్లో కూడా వాళ్ళను కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నది. అనేక రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి ఇక్కడ, మోసాలు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, బేనామీ ఏజెన్సీస్ ఎవరో ఉంటాయి, దాని ద్వారా నియుక్తులను చేసుకున్నారనేటువంటి ఒక మాట వింటున్నాం మనం. తర్వాత నియుక్తులను చేసుకోకుండానే కొన్ని పేర్లు రాసి వేతనాలు ఇవ్వడం. కొందరు ఉద్యోగులే, రెగ్యులర్ ఎంప్లాయీసే 2 ఉద్యోగాలు చేయడం. ఒకటి అవుట్ సోర్సింగ్ లాగా ఒక దగ్గర వాళ్ళ పేరే ఉంటుంది, లేదా వారు చెప్పిన వారి పేరు ఉండడం రెగ్యులర్ ఎంప్లాయీస్గా. అంటే చూసేవారు లేరు, లెక్కలు లేవు, లెక్క పెట్టేవాళ్ళు. ఇది ఒక ఆదాయ మార్గంగా. అంటే ఆ ఉద్యోగి తనగ్గా తాను వచ్చి ఈ మోసం చేయలేరు కదా, ఈ మోసానికి అక్కడ ఉన్న వ్యవస్థ అంగీకరించాలి కదా. అక్కడ ఉన్నటువంటి అధికారులు, మన పత్రికల్లో వార్తలు చూస్తున్నాము, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, ఉన్నతాధికారులు, IAS, IPS లాంటి హోదాలలో ఉన్నవారు కూడా కొందరు మోసాలు చేసి ఇట్లా నియుక్తులు చేస్తున్నారనేది మనం న్యూస్ పేపర్లలో చూస్తున్నాం. ఇదంతా కాకుండా ఉండేటందుకంటే ఒక అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తెలంగాణలో ఏర్పాటు చేసుకుందామని అనేటువంటి ఒక మాటను వచ్చింది. ఎందుకు ఒక కార్పొరేషను ఇతర ఉద్యోగులతో వాళ్ళు సమానంగా లేకుండా ఉండేటట్టు, తక్కువ వేతనం ఇచ్చేటట్టు మరో మార్గంగా చేయడము? మరి అది చేయకుండా ఎందుకున్నారు? ఇప్పుడు అక్కడ ఒక క్రమ పద్ధతిలో కనిపిస్తుంది కదా లెక్కలు. అప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, మమ్మల్ని క్రమబద్ధీకరించండి అని. వాళ్ళ హక్కుల కోసం అడుగుతారు కదా. వారికి హక్కులు కలగకుండా, రాజ్యాంగం ప్రసాదించిన, చట్టం ప్రసాదించిన, చట్టపరంగా వచ్చిన న్యాయసమ్మతమైన హక్కులు రాకుండా ఉండేటట్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసు, ఒప్పంద ఎంప్లాయీసు అని ముందే ఆలోచించి ప్రభుత్వం చేయడం ఏంటి, దేశవ్యాప్తంగా ఇట్లా ఉండడం ఏంటి? అయితే ఈ తప్పులను సరిదిద్దడానికి అన్నట్టుగా ఆడిటు, ఫోరెన్సిక్ ఆడిటు వగైరా జరుగుతుంది. ఉద్యోగులకు జరిగేటువంటి అన్యాయాలైతే వాళ్ళ దోపిడీ, వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వసూలు చేస్తున్నారు వాళ్ళ తరఫున, కానీ చెల్లించడం లేదు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సొమ్ము కొన్ని సందర్భాల్లో వీరు తరఫున చెల్లించాల్సిన GST అది వ్యయమవుతున్నట్టు ప్రభుత్వ ఖజానాలో కనిపిస్తుంది, కానీ ప్రభుత్వ ఖజానాకు చేరదు. అంటే పన్నులు ఎగవేత, వీరికి రావాల్సినటువంటి సామాజిక భద్రతకు సంబంధించిన వసూలు చేసి స్వాహా చేయడము, అది ప్రభుత్వంలో నియమించేటువంటి ఉద్యోగుల పట్ల చేయడము. ఇది చాలా ఘోరమైనటువంటి స్థితి కదా. ప్రభుత్వం ఆ రకంగా ఉండదు కదా. దీనిపైన విచారణ జరుపుతున్నామో జరపాలి అని అంటున్నారు. ఫలానా వారు నేను కాదు, లేకపోతే ముందున్న ప్రభుత్వాలు అని కాదు. దీనిపైన లోతుగా ఆలోచించి, పరిశోధించి, ఈ తప్పులు తెలుసుకొని, ఈ మూలాలను అర్థం చేసుకొని, ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఉండేటట్టుగా, నిరుద్యోగులను మోసం చేయకుండా, వీళ్ళని చిన్న ఉద్యోగులుగా తీసుకుంటున్నారు పనిచేసే వాళ్ళను. ఈ చిన్న ఉద్యోగులను మోసం చేయకుండా ఈ అన్యాయాన్ని అంతం చేసే విధంగా ఆలోచించే కమిటీలు వేస్తే, ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే అట్లా చేస్తే మంచిది. తక్కువ వేతనం ఇస్తున్నారు, ఇప్పుడు సక్రమంగా వేతనం ఇస్తున్నాం లాంటి మాట ఉంటున్నాం, అది ఇస్తున్నారట. అంటే దాని అర్థం నెలకు వీళ్ళకు నియమించిన వ్యక్తులకు నిర్ధారించిన వేతనం కూడా సరిగ్గా రాలేదని తెలియజేస్తుంది కదా మనకు. అట్లని కాదు, సక్రమంగా నియమించండి, సరి అయిన వేతనాలు ఇవ్వండి, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నం చేయకండి. ఇది ప్రభుత్వం అండి. ఒక ఆదర్శ యజమానిగా ప్రభుత్వం ఉండేటట్టుగా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో ఈ ఆలోచన వచ్చింది కనుక తెలంగాణ దేశం మొత్తానికి, ఇతర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోండి. ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నది ఇదే. దీనిపైన ఆలోచిస్తారని ఆశిద్దాం, ఆలోచించాలని కోరుకుందాం. ఇంత ఓపికగా ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు.
మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను వెన్నుతట్టి ఇట్లాంటి అనేక వీడియోలు తరచుగా మీకు అందించడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.